రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఏపీలో 3 రోజులు, తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సీజన్ స్టార్ట్ అయినా పెద్దగా వర్షాలు పడని తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ రేంజ్లో వర్షం దంచికొట్టింది. ఏపీలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల మోస్తరుగా పడుతున్నాయి. ఉత్తర మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతుండగా దీని ఫలితంగా వచ్చే 3 రోజులు పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇటు తెలంగాణకు కూడా వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.